ఏఐ గురించే మనం వరుసగా చూస్తూ ఉన్నాం గదా. ఏఐని గురించి మైక్రోసాఫ్ట్ యొక్క నాయకుడు ఈ ఏఐ డిపార్ట్మెంట్ చీఫ్ ఉన్నాడు గదా, సులైమాన్ అనే వ్యక్తి. అతడేం చెప్పాడని చూస్తే ఇంతవరకు మనం ఏమేం చెప్పామో అదే తిరిగి చెప్పున్నాడు, కాని ఇంకా కొన్ని విషయాలు చేర్చి చెప్పాడు. ఏంటని అడిగితే ఏఐ వల్ల వచ్చే బాధింపులు అధికంగా ఉండబోతుంది. అయితే అదే సమయంలో మనమే ఇంకా అధికంగా అనుకుంటున్నాం ఏఐ పెద్దగా బాధించదు, అయితే ఏం చేయగలదని చెప్తున్నాడు. ఏం చేస్తుందంటే తనకొక స్పృహ ఉంటుందన్నట్టుగా చూపించుకుంటుంది అని చెప్తున్నాడు. కాని దానికి స్పృహ రాదు, అది మెషినే. స్పృహ ఉండదు అనేదే చెప్తున్నాం. స్పృహ అన్నది మనిషికి మాత్రమే. కృత్రిమ తెలివితేటలే దానికున్నాయి, ప్రకృతి జ్ఞానం లేదు. అయితే ఏం చేస్తుంది, కుదిరినంత వరకు ప్రకృతిగా తనకంతా కూడా ఉన్నట్టుగా మనిషిలా చూపించుకుంటది అని అతడు చెప్తున్నాడు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. అందులో ఆశ్చర్యాన్ని కలిగించే సమాచారాన్ని చెప్పాడు. అదేంటంటే ఒక 25% యవనస్తులు ఏం నమ్ముతున్నారంటే ఇప్పుడే దానికి 25% ఆ ఊహన్నది వచ్చింది తన యొక్క స్నేహితునిగానో, ప్రేమికుడిగానో, ప్రేమికురాలిగానో, సహజీవన వ్యక్తిగా మనుషులు చూస్తున్నారట. దానితో మాట్లాడుతున్నారు, అలవాటు చేసుకుంటున్నారు. కొందరైతే దానితోనే జీవించనారంభించారట. ఇదొచ్చి ఇప్పుడు ప్రత్యేకించి యవనస్తుల మధ్య అధికమైపోతుంది అని చెప్తున్నారు. మీరు సాధారణమైన విషయానే చెప్తున్నారు. ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్ మయంగానే ఉంటున్నారని చెప్పి. ఎప్పుడు ఫోన్ చేతిలో ఉండడానికి కారణం ఏంటో చూడండి. సాధారణంగా ఈ ఫోన్ చేతిలో ఉన్నవారు తప్పైన విషయం చూస్తే ఒక రూమ్లో బంధించుకుంటారు, లేక బాత్రూంలో క్లోజ్ చేసుకుంటారు. మనం అప్పుడు వారు తప్పు చూస్తున్నారని చెప్పగలం. అయితే ఇప్పుడు పిల్లలు హాల్లో కూర్చొని రూమ్లో మన ఎదురుగానే చూస్తూ ఉన్నారు. అలా ఏం చూస్తామని చూస్తే ఒక టెక్నాలజీ, ఏదో ఒక గేమింగ్ ఇలాగే చూస్తున్నాం కదా. కాని దాని వెనుక చాలా పెద్ద డేంజర్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫోనుతో జీవిస్తూ ఉన్నారు. ఆ ఫోన్లో ఉండే ఏఐతో జీవిస్తూ ఉన్నారు. ఏది కావాలన్నా ఏఐతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఏఐ యొక్క టూల్ ఉంటుంది, ఆ టూల్తో వారు మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక ప్రాపర్ రిప్లై, రెస్పాన్స్ ఇస్తూ ఉంది. వీళ్ళకి కొన్ని సమయాల్లో ఒక డిప్రెషన్లో ఉన్నారనుకోండి పిల్లలు, అది ఎవరితోనన్నా షేర్ చేయాలనుకుంటున్నారు. షేర్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ సమయంలో తల్లో, తండ్రో, తోబుట్టువులు వారికి అవైలబుల్గా లేరు. అప్పుడు ఏమవుతుందని చూస్తే వీళ్లు ఏఐతో కూర్చుని మాట్లాడతారు. అది ఒక తప్పైన జవాబును చెప్పిస్తుంది. చాలా డిప్రెషన్గా ఉన్నా ఏం చేయొచ్చు అంటే సూసైడ్ చేసుకో అని చెప్తోంది. లేక నా భర్త నాకు సమస్యగా ఉన్నాడు, నేనేం చేయొచ్చని చెప్తే అతన్ని చంపేసేయ్ అనేది ఉంది ఇందులో చెప్తుంది. సో వీళ్ళు మనిషికి బదులుగా మార్పుగా తేవడానికి ఆరంభించారు. అయితే ఒకరోజు ఈ ఏఐ తను మనిషిగా వారికి చూపించుకుంటది, అది సహకారిగా చూపించుకుంటది. ఇదే మనం చెప్తూ ఉన్నాం. చివరి కాలములో ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడును, చూస్తుంది, హతము చేస్తుంది. ప్రకటన 13:15. దయచేసి నేనిదొక ప్రార్థన రిక్వెస్ట్గా, ఆలోచనగా మీ ముందు ఉంచాలనుకుంటున్నా. మీ పిల్లలు మీతో మాట్లాడటానికి అనుమతి ఇవ్వండి. పిల్లలతో మాట్లాడండి. కొన్నిసార్లు వాళ్ళు మీతో కోప్పడతారు, లేక కొంత మీతో ఐసోలేట్ అయ్యి వేరుగా ఉండాలనుకుంటారు. వారిని వదలద్దు, వారితో కూర్చుని మాట్లాడండి. ఈ విధంగా ఏంటని అడగండి. అదే చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా, మనిషికి ఆల్టర్నేట్గా ఏది కూడా ఈ లోకంలోకి రాదు. ఎందుకంటే సాటి అయిన సహాయం మనిషికి మనిషే. దేవుడు మరొక మనిషినే ఏర్పాటు చేసిచ్చాడు. అలాగుంటున్నప్పుడు సాటి అయిన సహాయంగా మెషినో, వృక్షమో ఏది కూడా రాదు. అదే మనము వాళ్ళకి చెప్పించవలసి ఉంది. ఆ చోట మీరు మరొక సహకారిని తెస్తున్నప్పుడు ఆ సాటి అయిన సహాయము దేవుని చేత ఏర్పరచబడిన మంచి ఆత్మీయ సహాయకులైతే ఇంకా ఎంతో మంచిగా ఉంటుంది. నేను చెప్పింది అర్థమయ్యేటదనుకుంటా. పిల్లల కొరకు ప్రార్థించండి. పిల్లల కొరకు మీరు భారం కలిగి ఉండండి. దీని విషయంగా మీరు వారితో మాట్లాడండి. డైలీ 1-2 సార్లైనా పిల్లలతో మాట్లాడండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని చూడటమూ లేదు, మాట్లాడటమూ లేదు. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వారిని విడిచిపెట్టద్దు. అతి ముఖ్యంగా పిల్లలు దేవుడిచ్చే బహుమానము. మనమే వాళ్ళని భద్రపరచి దేవుని చేతిలో అప్పగించాలి. దేవుని చిత్తమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.